హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. మొత్తం 5 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మనమైతే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ అయితే నిర్మాణం చేస్తుందండి. మనం చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే అండి, డయాగ్రిడ్లకు సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చండి, డయాగ్రిడ్ల వర్క్ బేస్మెంట్ స్థాయి వరకు అయితే దాదాపుగా పూర్తయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ చుట్టూతో కూడా ఒక వాల్ని అయితే కాంక్రీట్ వాల్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. రెయిన్ వాల్ దీన్ని. ఇది వర్షం కురిసినప్పటికీ కూడా ఎప్పటికీ ఈ పునాదులలోకి నీరైతే చేరకుండా ఈ విధంగా అయితే వాల్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఆ వాల్ నిర్మాణం కూడా దాదాపుగా 80% పూర్తయిపోయిందండి. కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది, అది కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఎస్పీ కంపెనీ నిర్మిస్తున్నటువంటి 1-2 ఐకానిక్ టవర్లను చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రధానంగా టవర్ క్రేన్లు అయితే ఇన్స్టాల్ చేశారండి. మొత్తం 1-2 ఐకానిక్ టవర్లు, 2 ఐకానిక్ టవర్ల దగ్గర 2 టవర్ క్రేన్లని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండింటితో పాటు ఇంకొక పెద్ద టవర్ క్రేన్ కూడా ఇన్స్టాలేషన్ చేసే పనులు అయితే మొదలు కాబోతున్నాయి. ఇక ఒక్కసారి కనుక ఆ పెద్ద క్రేన్ ఇన్స్టాలేషన్ జరిగినట్లయితే పనులైతే చాలా వేగంగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం చూసినట్లయితే ప్రధాన భవనాలైనటువంటి ఐకానిక్ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మనం చూడొచ్చు. ఈ విధంగా డయాగ్రిడ్ల వర్క్ అయితే జరుగుతుంది. బేస్మెంట్ స్థాయి డయాగ్రిడ్ల నిర్మాణం అయితే దాదాపు పూర్తిగా వచ్చిందని మనం చెప్పుకున్నాం. అలాగే ప్రధానమైనటువంటి నిర్మాణం 1-2 ఐకానిక్ టవర్లు రోజుకి హైట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కింద ఐకానిక్ టవర్ను మనం చూస్తున్నాం కదా, కొత్తగా నిర్మాణం జరిగినటువంటి కాంక్రీట్ పని తెల్లగా కనిపిస్తుంది కదా. ఆ స్థాయిని దాటుకొని మరలా ఇంకొక స్టెప్ కూడా పైకి వెళ్ళి నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 1-2 ఐకానిక్ టవర్లని మనమైతే చూస్తూ ఉన్నాం. నాన్ టవర్ వర్క్ కూడా ఇక్కడ చాలా వేగంగా జరుగుతుంది. ఇక తరువాత మనం చూసినట్లయితే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణం చేస్తున్నటువంటి 3-4 ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం జరిగింది. ఈ 3-4 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా 2 టవర్ క్రేన్లని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఎల్ఎన్టీ కంపెనీ. అంతేకాకుండా మరొక భారీ టవర్ క్రేన్ కూడా ఇన్స్టాలేషన్ చేసే పని అయితే మొదలైంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే అండి, ఈ రెయిన్ వాల్కి సంబంధించినటువంటి పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. 90% పూర్తయిపోయాయి. ఇది కనుక పూర్తయిపోయినట్లయితే ఇక వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా పనులైతే నాన్ స్టాప్గా జరుగుతాయి. వర్షపు నీరు ఈ పునాదులలోకి చేరదు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా డయాగ్రిడ్ల వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. పునాదుల స్థాయి అంటే బేస్మెంట్ స్థాయి డయాగ్రిడ్లు దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదిగో క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి డయాగ్రిడ్ల వర్క్ ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం. 1-2 ఐకానిక్ టవర్లు మరియు 3-4 ఐకానిక్ టవర్లు. ఈ 1-2 ఐకానిక్ టవర్లో తరువాత పాలవాగ్ అయితే వస్తుంది. దాని తరువాత 3-4-5 ఐకానిక్ టవర్లు అయితే నిర్మాణం చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం 5వ ఐకానిక్ టవర్ని అయితే చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎన్సిసి కంపెనీ వాళ్ళైతే ఈ 5వ ఐకానిక్ టవర్ నిర్మాణం అయితే చేస్తారు. చూడొచ్చండి, ఇక్కడ కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూసారా, చుట్టూతా కూడా డయాగ్రిడ్ల నిర్మాణం ఏదైతే ఉందో అది పూర్తయిపోయినటువంటి పరిస్థితి 90%. చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో డయాగ్రిడ్లు ఏ విధంగా నిర్మాణం చేశారో. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ డయాగ్రిడ్ల వర్క్ ఈ ఎన్సిసి కంపెనీ వారు అక్కడే స్పాట్లోనే ఈ డయాగ్రిడ్లను అయితే నిర్మాణం చేస్తున్నారు. ఏదైతే వారి బీమా కంపెనీ ద్వారా ఈ డయాగ్రిడ్లని పక్కనే తయారు చేసి తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేసే పని అయితే జరుగుతుంది. మనం చూడొచ్చండి, 3-4-5 ఐకానిక్ టవర్లు చాలా దగ్గరగా ఉంటాయి. 1-2 ఐకానిక్ టవర్లు ఏమో కాస్త దూరంగా ఉంటాయి, ఎందుకంటే మధ్యలో పాలవాగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణం చేసేటువంటి 3-4 ఐకానిక్ టవర్ల దగ్గర కనుక పరిస్థితి చూస్తే ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రోజుకి ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి టవర్ పనులు, కాంక్రీట్ పనులు హైట్ పెరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. చూసారా, కొత్తగా నిర్మాణం చేసినటువంటి
కాంక్రీట్ వర్క్ ఏదైతే ఉందో అది తెల్లగా నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా అమరావతి పనులు రెండో దఫా పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులే. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ వర్క్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఐరన్ వర్క్ కానీ చూసారా ఏ విధంగా జరుగుతుందో. ఈ కనిపించేటువంటి ఈ కాంక్రీట్ వర్క్ అంతా కూడా ఇప్పుడు జరిగిందే. మనం ఈ వీడియోలో 3, 4, 5 ఐకానిక్ టవర్లని కలిపి చూస్తూ ఉన్నాం, ఎందుకంటే అవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి. చూసారా, ఇదిగోండి ఈ వాల్ మొత్తం కూడా ఇప్పుడు నిర్మాణం జరిగిందే. ఈ వాల్ నిర్మాణం వల్ల పనులకైతే అసలు ఎంత వర్షం కురిసినా కానీ ఆటంకం అయితే కలగదు, మనం చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. రాజధాని అమరావతిలో జరిగే ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్రధానంగా మనం చూసినట్లయితే 5 ఐకానిక్ టవర్ల దగ్గర రెయిన్ వాల్ పనులైతే దాదాపుగా 90% పూర్తయిపోయాయి. మరియు డయాగ్రిడ్ల వర్క్ ఏదైతే ఉందో అది బేస్మెంట్ స్థాయి వరకు దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రధానమైనటువంటి కట్టడమైనటువంటి ఐకానిక్ టవర్ నిర్మాణం రోజు రోజుకి హైట్ పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే టవర్ క్రేన్లకి సంబంధించి ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క టవర్ క్రేన్ అయితే ఇన్స్టాలేషన్ చేశారు ఇప్పటికే. ఇక పనులైతే పరుగు పెట్టబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పనులే. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.